డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. అసలు డిప్యూటీ సీఎం అంటే ఏమిటి? డిప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగబద్ధమైనదా? డిప్యూటీ సీఎంకి సేమ్ అధికారాలు ఉంటాయా, లేదంటే స్పెషల్గా ఏమైనా డిప్యూటీ సీఎంకి అధికారాలు ఉంటాయా అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాము. అంతేకాకుండా మనకు పశ్చిమ బెంగాల్లో పోయిన సోమవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుందనమాట. వేగంగా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను వెనుక నుంచి వచ్చి గూడ్స్ రైలు అయితే ఢీకొనడం జరిగిందనమాట. నార్త్ ఫ్రంటియర్ రైల్వే జోన్ పరిధిలో న్యూ జల్పాయ్గురి అనే రైల్వే స్టేషన్ కి 11 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం అయితే జరిగిందనమాట. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. బీహార్ లోని అరారియా జిల్లాలో ఒక సంఘటన అయితే చోటు చేసుకుందనమాట. అదేమిటంటే అరారియా జిల్లాలో ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారనమాట. ఆ బ్రిడ్జి 12 కోట్ల వ్యయంతో నిర్మించడం జరుగుతుంది. అది పూర్తిగా కాంక్రీట్ తో దాన్ని నిర్మించడం జరిగింది. అయితే ప్రారంభోత్సవం చేయడానికి ముందే ఆ బ్రిడ్జ్ అయితే కూలిపోవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంతకు ముందు మనం పవన్ కళ్యాణ్ అనేవాళ్ళం అనమాట. అయితే ఇప్పుడు మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదగడం జరిగిందనమాట. మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కొత్త గవర్నమెంట్ అయితే ఏర్పడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. తెలుగు సినిమాకు చెందిన పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గతంలో ఇదే రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 5 మందిని డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పవచ్చు అనమాట. గత 10 ఏళ్ల నుంచి ఈ రకమైన ట్రెండ్ తెరపైకి రావడం జరిగిందనమాట. అంటే డిప్యూటీ సీఎంలకు సంబంధించిన ట్రెండ్ అయితే తెరపైకి రావడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో కూడా డిప్యూటీ సీఎంల ట్రెండ్ కొనసాగుతూనే ఉందని మనం చెప్పవచ్చు. రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవి రాజకీయంగా ఒక స్థాయిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన తరుణంలో నాయకులకు ఈ పదవి ఇచ్చే సంప్రదాయం అయితే ఉందన్నమాట. ఈ పదవి పార్టీలోని అత్యంత సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం జరుగుతుంది. డిప్యూటీ సీఎంకు ఎంత అధికారం ఉంటుంది, ఆయనకు ఉన్న హక్కులేమిటి, దీనిపై భారత రాజ్యాంగం ఏమని చెబుతుంది అనే విషయాలు మీకు తెలుసా? సో ఇప్పుడు అవి మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం డిప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగంలో ఉందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాము. భారత రాజ్యాంగం ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్ తన విధుల నిర్వహణలో సహాయం చేయడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మంత్రి మండలి అయితే ఉంటుందన్నమాట. ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను నియమించి ప్రమాణ స్వీకారం అయితే గవర్నర్ అయితే చేపించడం జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది. కానీ డిప్యూటీ సీఎం పదవి గురించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదన్నమాట. అందుకే డిప్యూటీ సీఎం పదవితో పాటు వివిధ శాఖలను కేటాయించి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు వాళ్ళకైతే. తద్వారా ఆయనకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రోటోకాల్ భద్రత లభిస్తుంది. డిప్యూటీ సీఎం పదవి అనేది పవర్ఫుల్ గా ఉంటుందా అనేది ఇప్పుడు మనం చూద్దాము. కేబినెట్ మంత్రుల మాదిరిగానే డిప్యూటీ సీఎం కు జీతం, ఇతర అలవెన్స్లు అయితే ఉంటాయన్నమాట. అవసరమైతే ముఖ్యమంత్రి కొన్ని ప్రత్యేకమైన భద్రతలు కూడా కేటాయించవచ్చు. జీతం విషయంలో కూడా అలాగే ఉంటుంది. రాష్ట్రంలో కేబినెట్ మంత్రులతో సమానంగా డిప్యూటీ సీఎం ని పరిగణించడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం కు నిర్దిష్టమైన ఆర్థిక లేదా పరిపాలనా అధికారాలంటూ ఏమీ ఉండవు. ఆయనను కూడా ముఖ్యమంత్రి నియమించడం జరుగుతుంది. రాజకీయ సమీకరణాలు మారితే డిప్యూటీ సీఎం ను తొలగించి లేదా భర్తీ చేసే అధికారం అయితే ముఖ్యమంత్రికి అయితే ఉంటుందన్నమాట. రాజ్యాంగం ప్రకారం మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం కు సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదని మనం అయితే చెప్పవచ్చు. చట్టబద్ధంగా డిప్యూటీ సీఎం అంటూ ఎవరూ లేరనమాట. కేవలం ఇది ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసుకున్న ఒక ప్రత్యేకమైన పదవి అని మనం చెప్పవచ్చు. ఇక ర్యాంకు, అలవెన్సుల పరంగా డిప్యూటీ సీఎం పదవి కేబినెట్ మంత్రులతో సమానంగా ఉంటుంది. కేబినెట్లోని డిప్యూటీ సీఎం పదవి 2వ అత్యున్నత పదవిగా చెబుతూ ఉంటారనమాట. రాజ్యాంగబద్ధమైన పదవి కానందున దానికంటూ ప్రత్యేకమైన పాత్ర, పని గురించి అయితే ఎక్కడా రాజ్యాంగంలో స్పష్టత ఇవ్వలేదన్నమాట. వీరికి ఇతర కేబినెట్ మంత్రుల మాదిరిగానే శాఖలు అయితే కేటాయిస్తారు. అయితే డిప్యూటీ సీఎం అనేది రాజకీయ వ్యవస్థలో ఏర్పాటు చేసుకున్న ఒక భాగం కాబట్టి ముఖ్యమంత్రి వద్దకు చేరే ప్రతి ఫైలు డిప్యూటీ సీఎం ద్వారా వెళ్లేందుకు అవకాశం లేదన్నమాట. ఒక విధంగా మనం చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగాల పరంగా చూసుకున్నట్లయితే ఏదైనా శాఖకు సంబంధించిన ఫైళ్లను డైరెక్టర్ వద్దకు తీసుకువెళ్లాలంటే డిప్యూటీ డైరెక్టర్ ద్వారానే వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా డిప్యూటీ డైరెక్టర్ పరిశీలించిన తర్వాత డైరెక్టర్
మినిస్టర్ వాటిని ఫైనల్ వెరిఫికేషన్ చేసి ఆమోదించడం జరుగుతుంది అనమాట. అయితే మనం రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం తనకు బాధ్యతలు అప్పగించిన శాఖల ఫైళ్లను మాత్రమే చూడడం జరుగుతుంది అనమాట. మంత్రిమండలిలో డిప్యూటీ సీఎం పదవి రెండో అత్యున్నత పదవి అయినప్పటికీ ఒకవేళ ముఖ్యమంత్రి లేనప్పుడు, అంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి ఆ ప్లేస్ లో లేనప్పుడు స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా డిప్యూటీ సీఎం కు ఉండదన్నమాట. ఒకవేళ వాటిని తీసుకున్నా అవి చెల్లుబాటు కావన్నమాట. అయితే అధికార కార్యక్రమాల్లో పాల్గొంటే ముఖ్యమంత్రి స్థానంలో డిప్యూటీ సీఎం కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించవచ్చు అనమాట. మన ఇండియాలో మొత్తం 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ 28 రాష్ట్రాల్లో అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే 14 రాష్ట్రాల్లో మాత్రమే ఉప ముఖ్యమంత్రులు ఉన్నారని మనం చెప్పవచ్చు. వీటిలో బీహారు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు చొప్పున లేదంటే ఇద్దరు చొప్పున డిప్యూటీ సీఎంలు ఉన్నారు. మరి ఇతర రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రి పదవిలో లేరని చెప్పవచ్చు. ఇక పార్టీల పరంగా మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీకి 15 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారనమాట. అంటే భారత జనతా పార్టీ క్యాండిడేట్ ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో ఉప ముఖ్యమంత్రులు 15 మంది ఉన్నారు మన ఇండియా మొత్తం చూసుకున్నట్లయితే. అలాగే భారత జాతీయ కాంగ్రెస్ కు 3, నేషనల్ పీపుల్స్ పార్టీకి 2, జనసేన పార్టీ అలాగే నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరియు నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి 1 చొప్పున అధికార పార్టీకి డిప్యూటీ సీఎంలు అయితే ఉన్నారనమాట. మొత్తం మన ఇండియా మొత్తం చూసుకున్నట్లయితే 23 మంది ఉప ముఖ్యమంత్రులు అయితే ఉన్నారనమాట. అలాగే వారిలో 2 మహిళలు అయితే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని మనం చూసుకున్నట్లయితే ఒడిశాలో ప్రవతి పరిదా అనే ఒక ఆమె ఉందన్నమాట. ఆమె డిప్యూటీ సీఎంగా ఒడిశాలో ఉంది. అలాగే రాజస్థాన్లో దియా కుమారి అనే ఆవిడ డిప్యూటీ సీఎంగా రాజస్థాన్లో ఉందన్నమాట. అయితే మన ఇండియాలో ఎక్కువ కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే చౌనా మోయిన్ అనమాట. ఇతను అరుణాచల్ ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా ఉండడం జరిగిందనమాట. ఇతను సుమారుగా 7 సంవత్సరాల 340 రోజులైతే ఉప ముఖ్యమంత్రిగా అరుణాచల్ ప్రదేశ్ కి ఉండడం జరిగిందనమాట. అలాగే ఇతను కాలం మనం చూసుకున్నట్లయితే 17 జూలై 2006 నుంచి ఇతను ఉప ముఖ్యమంత్రిగా ఉండడం జరిగిందనమాట. అలాగే ఎక్కువ కాలం పనిచేసిన డిప్యూటీ సీఎం గా ఇతను పేరొందడం జరిగింది. అంతేకాకుండా 21 జూలై 2024 నాటికి మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క ఉప ముఖ్యమంత్రి కూడా లేని రాష్ట్రం మనం చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ అని మనం అయితే చెప్పవచ్చు. ఇక కేంద్ర పాలిత ప్రాంతం ఏముందని మనం చూసుకున్నట్లయితే పుదుచ్చేరిలో ఎన్నడూ కూడా ఉప ముఖ్యమంత్రి అనే వాళ్ళు లేరనమాట. మనం మొత్తంగా చెప్పాలంటే డిప్యూటీ సీఎం కి సంబంధించి ఎటువంటి అధికారాలు బాధ్యతలు కూడా ఉండవు అనమాట. అతన్ని మంత్రిగా తీసుకున్నట్లయితే ఆ మంత్రికి సంబంధించిన బాధ్యతలు దానికి సంబంధించిన ఫైళ్లు మాత్రమే డిప్యూటీ సీఎం వద్దకు వెళ్తాయి తప్పితే ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాల్సిన ఫైల్స్ ముఖ్యమంత్రి లేని సందర్భంలో డిప్యూటీ సీఎం చూడడానికి వీలు లేదు. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా డిప్యూటీ సీఎం కు అధికారం లేదని మనం అయితే చెప్పవచ్చు అనమాట. ఇక మనం పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం గురించి అయితే చూద్దాము. పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట. వేగంగా వెళ్తున్న కాంచన జంగా ఎక్స్ప్రెస్ ను వెనక నుండి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడం జరిగిందనమాట. నార్త్ ఫ్రంటియర్ రైల్వే జోన్ పరిధిలో న్యూ జల్పాయ్గురి రైల్వే స్టేషన్ కు 11 కిలోమీటర్ల దూరంలో పోయిన సోమవారం ఉదయం 8:30 సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రత కారణంగా బోగీలు చెల్లాచెదురుగా పడిపోవడం జరిగింది. కొన్ని బోగీలు అయితే ఒకదానిపై ఒకటి ఎక్కడం జరిగింది. దీంతో ప్రయాణికులు ఎగిరిపడడం జరిగింది అనమాట. బోగిలో ఉన్న ప్రయాణికులు. ఈ సంఘటన ఇప్పటి వరకు 15 మంది మరణించడం జరిగింది. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడి ఆసుపత్రి పాలవడం జరిగింది అనమాట. రైలు ప్రమాదాన్ని జరిగిన విషయాన్ని స్థానికులు వెంటనే అధికారులకు తెలియజేయడం రెస్క్యూ సిబ్బంది రావడం జరిగిందనమాట. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అయితే స్పందించడం జరిగిందనమాట. అక్కడ ఉన్న అంబులెన్స్లను అయితే సమీపంలోని రైల్వే స్టేషన్ కు పంపించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకైతే డాక్టర్ల చేత వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగిందనమాట. అంతేకాకుండా డాక్టర్లు, అంబులెన్సులు, విపత్తు బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఒకే ట్రాక్ పైకి 2 రైళ్లు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు అక్కడ అధికారులు అయితే చెప్తున్నారన్నమాట. కాంచన జంగా ఎక్స్ప్రెస్ వెళ్లిన మార్గంలో వచ్చిన గూడ్స్ రైలు సిగ్నల్ ను పట్టించుకోకుండా వేగంగా ముందుకు వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు వాళ్ళైతే భావిస్తున్నారన్నమాట. అయితే ఇదే విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ కూడా వెల్లడించడం జరిగింది. ఈశాన్య నగరాలైన సల్చార్, అగర్తలను బెంగాల్ తో కలిపేందుకు ఈ కాంచనజంగా ఎక్స్ప్రెస్ అయితే నిత్యం ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. చికెన్స్ నెక్ కారిడార్ లో భాగమైన ఈ మార్గంలో తాజాగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈశాన్య భారతదేశాన్ని దేశంలోనే మిగిలిన ప్రాంతాలను కలిపే ఈ మార్గాన్ని చికెన్స్ నెక్ అని పిలుస్తారనమాట. ఈ ప్రమాదంలో
ఈ మార్గంలో వెళ్లే రైళ్లకు తీవ్ర ఆటంకం అయితే కలుగుతుంది. డార్జిలింగ్కు వెళ్లే పర్యాటకులు ఎక్కువగా ఈ కాంచనజంగా ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తూ ఉంటారన్నమాట. ప్రస్తుతం ఎండాకాలంలో సేద తీరేందుకు పర్యాటకులు కోల్కతాతో పాటు దక్షిణ బెంగాల్ వాసులు కూడా ఈ ప్రాంతంలో వెళ్తూ ఉంటారన్నమాట. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం అయితే ఈ సంఘటన అయితే జరిగిందనమాట. అస్సాంలోని సల్చార్ నుండి కోల్కతాలోని సిల్దార్కు వెళ్తుండగా న్యూ జల్పాయిగురి రంగపాని రైల్వే స్టేషన్ మధ్య అయితే వెనక నుండి వచ్చిన గూడ్స్ రైలు అయితే ఢీకొనడం జరిగిందనమాట. ఈ సంఘటనలో ఇప్పటి వరకు 15 మంది మరణించినట్లు స్థానికంగా ఉన్న అధికారులు అయితే చెప్తున్నారనమాట. దాదాపు 50 మంది వరకు గాయపడి ఉంటారని వాళ్ళైతే అంచనా వేస్తున్నారు. ఈ సంఘటన స్థలానికి భారీగా అంబులెన్సులను తరలించి గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రులకు అయితే తరలించడం జరిగిందనమాట. ఇక సిల్దా ఈస్టర్న్ రైల్వే అధికారి రంగపాని రైల్వే స్టేషన్ లోనైతే హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేసి ఎవరైతే ఈ కాంచనజంగా ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ బంధువులకైతే ఈ విషయాన్ని అయితే తెలియజేస్తున్నారనమాట. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనకు ఈ కాంచనజంగాకి సంబంధించిన ప్రమాదం అయితే జరిగింది. మనం ఎటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకుంటున్నాం అనేది ఒక ఉదాహరణగా మనం అయితే చెప్పవచ్చు అనమాట. బీహార్ లో ఒక షాకింగ్ సంఘటన అయితే చోటు చేసుకుంది. అరారియా జిల్లాలో బాక్రా నది పైన 12 కోట్ల వ్యయంతో ఒక బ్రిడ్జిని అయితే నిర్మించడం జరిగింది అనమాట. అది పూర్తిగా కాంక్రీట్ తో ఆ బ్రిడ్జి అయితే కట్టడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి ప్రారంభించక మునిపే కూలిపోవడం జరిగింది. నదీ ప్రవాహం పెరగడంతో కొంత భాగం కూలిపోయిందని, కూలిపోయిన భాగం నది మధ్యలో ఉండగా ఒడ్డున నిర్మించిన భాగం మాత్రం ఎటువంటి చెక్కు చెదరలేదు అని వాళ్ళైతే చెప్తున్నారనమాట. అందరూ చూస్తుండగానే క్షణాల్లో బ్రిడ్జి కుప్పకూలిపోయి నీటిలో పడిపోయింది. ఇందుకు సంబంధించి స్థానికులు తమ ఫోన్ లోనైతే ఈ విజువల్స్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగిందనమాట. కోర్సా కాంతా సిక్తి ప్రాంతాల మధ్య ప్రయాణం సౌలభ్యం కోసం ఈ బ్రిడ్జిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం ప్రారంభోత్సవం కూడా జరగక ముందే బ్రిడ్జి కుప్పకూలిపోవడంతో సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ అయితే షాకింగ్ కు గురవడం జరిగిందనమాట. నిర్మాణ సంస్థ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే బ్రిడ్జి కుప్పకూలిపోయిందని, ఈ సంఘటనపై విచారణ జరిపి దానికి కారకులైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.